నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఏప్రిల్ 8వ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక పట్టుదలతో మీరు మీ లక్ష్యాన్ని చేరుతారు. మీకు కాలం కాస్త వ్యతిరేకంగా ఉన్నా కానీ దానిని మీరు అనుకూలంగా మార్చుకుంటారు. ముఖ్యంగా వీరికి శ్రేష్టమైన ఫలితాలు చేసే పనులలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముందస్తు ప్రణాళికలు మీకు అయితే రక్షిస్తాయి. ఉద్యోగంలో మీరు ఆలోచన చేసిన తర్వాతనే అడుగు వేయండి. ఆపదలు పొంచి ఉన్నాయి. ఇక చిన్న పొరపాటు అయినా కానీ పెద్ద సమస్య కాగలదు. శాంతంగా సంభాషించాలి. తోటివారి సహకారం మీకు చక్కగా అందుతుంది. నూతన విషయాలను తెలుసుకునే సమయం ఇది. జీవితంలో పైకి రావడానికి అవసరమైన ఆలోచనలను మీరు చేస్తారు. తోటివారి సహకారం మీకు అందుతుంది. వ్యాపారంలో మీరు ఓర్పుతో వ్యవహరించాలి. ఇక ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. కుటుంబ పరంగా శాంతి లభిస్తోంది. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి విషయాలలో చిన్న చిన్న మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. మీకు రావలసినటువంటి డబ్బులు కొంచెం ఆలస్యం అవుతాయి. అలాగే మీరు చెల్లించాల్సిన పేమెంట్స్ విషయంలో కాస్త ఒత్తిడికి గురి అవుతారు. సమయానికే మీకు డబ్బు అనేది అందడానికి కుటుంబ సభ్యులు తోడవుతారు. ఆరోగ్య విషయంలో ఈ రాశి వ్యక్తులకు పెద్దగా సమస్యలు ఏమీ ఉండవు అనే చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు పనిభారం మీకు రేపటి రోజున ఎక్కువైనా కానీ అది మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రాబోయే కాలం మీకు ప్రమోషన్లు, శాలరీలు పెరిగేటటువంటి విధంగా కలిసొస్తుందని చెప్పొచ్చు. మీకు పై అధికారులు అప్పజెప్పిన పనులను పూర్తి చేసుకోవడం వలన మంచి జరుగుతుంది. వృషభ రాశి వ్యాపారస్తులకు ఎంతగానో అనుకూలమైనటువంటి రోజుగా ఇప్పుడు ఉండబోతూ ఉంది. కొత్త కొత్త కాంట్రాక్ట్ ఆఫర్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారులకు లాభాల బాటలో మీ వ్యాపారం అనేది సాగుతుంది. ఇక ట్రేడింగ్ సర్వీస్ రంగాలలో ఉన్న వాళ్లకు చక్కగా కలిసొచ్చే కాలంగా చెప్పుకోవాలి. ప్రేమ జీవితం అనేది ప్రేమికులకు ఎంతగానో అనుకూలమైనటువంటి విధంగా ఉండబోతోంది. ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతోంది. బంధువుల రాకతో సందడిగా మారుతుంది. దాంపత్య జీవితము అన్యోన్యంగా మారుతుందని చెప్పుకోవాలి. ఈ వృషభ రాశి వ్యక్తులకు ఆర్థిక లావాదేవీలలో మీరు వెనక ముందు ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయండి. ఇక అలాగే మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా గణేష మందిరానికి వెళ్ళి స్వామివారికి పూజ చేస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.